అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని నిరుద్యోగులకి అన్యాయం చేసే విధంగా ఉంది। ఎందుకంటే రాష్ట్రంలో గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 58 సంవత్సరాలకు రిటైర్డ్ అవ్వాల్సిన ఉద్యోగుల మొత్తాన్ని కూడా 60 సంవత్సరాలకు పెంచారు। మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని శాఖలను 62 సంవత్సరాలు పెంచడం జరిగింది। మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 62 సంవత్సరాలు పెంచాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। ఈ రోజు యువనేత నారా లోకేష్ గారు వినండి మా యొక్క యువగలం మనవి। ఎందుకంటే ఈ రోజు మీరు కేబినెట్ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? కేబినెట్ లో 62 సంవత్సరాలు అంటే నిరుద్యోగులుగానే ఉండండి। అప్పుడు డిఎస్సి ఇస్తే సరిపోతా? డిఎస్సి ఇంకేం ఉద్యోగాలు లేవా? ప్రభుత్వంలో దాదాపుగా 3 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి। వాటి మీద ఎందుకు దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం। 62 సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు పెంచమన్నారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। 62 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు। ఈ రోజు 3 రకాల జీతాలు తీసుకున్నారు। 62 సంవత్సరాలు మీరు పెంచడం వల్ల ఈ రాష్ట్ర బడ్జెట్ ఎక్కువ అవుతుంది తప్ప నష్టమే లేదు। ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులకు నష్టం వచ్చింది। మీరు ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మాకు అనుమానాలు వస్తున్నాయి। కొంతమంది ఉద్యోగస్తులు అందరూ కలిసి మాకు 62 సంవత్సరాలు పెంచండి ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, మీరు యువగలం పాదయాత్ర చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు। ఈ రోజు 62 సంవత్సరాలు పెంచడానికి మీరు ఎవరు నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం। ఈ రోజు 62 సంవత్సరాలు పెంచడం వల్ల ఎంతమంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవాలి। మీరు 62 సంవత్సరాలు పెంచితే వాళ్ళు 3 రకాల జీతాలు తీసుకుంటున్నారు। ఒకటి పిఎఫ్ తీసుకున్నారు, ఇంకొకటి ఈపీఎఫ్ తీసుకున్నారు, ఇంకొకటి జీతం। ఒక్కొక్కరికి దాదాపుగా 62 సంవత్సరాలు పెంచడం వల్ల 2 లక్షల పైగా జీతాలు తీసుకుంటున్నారు। ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి మీరు జీతాలు పెంచారు। వీళ్ళకి జీతాలు పెంచడం వల్ల ఒక్కొక్క రిటైర్డ్ దగ్గరలో ఉన్న ఎంప్లాయీకి 62 సంవత్సరాలు పెంచడం వల్ల మీరు ఇస్తున్న జీతం 20 మంది నిరుద్యోగుల్ని చేర్చుకునే అవకాశం ఉంది। ఇలాంటివన్నీ మర్చిపోయి కేబినెట్ లో మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానిక మేము యువగలంలో మరి పాదయాత్ర నారా లోకేష్ కి మద్దతు ఇచ్చింది చెప్పాలని ఈ రోజు ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు చెప్పాలి। మీరు ఆ నిర్ణయాలు తీసుకుంటే 62 సంవత్సరాలు ఎవరు ఎంతమంది నిరుద్యోగులు ఇబ్బంది పడతారు? డిఎస్సి ఒకటి ఇస్తే చాలుగా మాకు అయిపోయినట్టేనా? కాదు, ప్రతి ఒక్క నిరుద్యోగులు దాదాపుగా 3 లక్షలకు పైగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి। అటెండర్లు, వాచ్మెన్లు అన్నీ కూడా దాదాపుగా ఏదైతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ అవన్నీ ఖాళీలు భర్తీ చేయండి। 62 సంవత్సరాలు మేము వ్యతిరేకిస్తున్నాం। దీనికి నిరసన కార్యక్రమాలు చేసేదానికి కూడా మరి యూనియన్ చేసే ఆధ్వర్యంలో త్వరలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని యువజన సంఘాలను కలుపుకోవటం జరుగుతుంది। ఒక్క 2 సంవత్సరాలు మీరు 62 సంవత్సరాలు పెంచడం వల్ల ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు, ఎంతమంది నిరుద్యోగులు మరి ఉద్యోగాలకు అవకాశాలు కోల్పోతారో చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోలేరా? తెలియదా? ఈ కేబినెట్ లో నిర్ణయాలు మీరు చేర్చండి। 62 సంవత్సరాలు పెంచడానికి మీరు ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారు? ఒక పక్క నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు పెంచడానికి మర్చిపోయి మీ ఇష్టం వచ్చేది 62 సంవత్సరాలు పెంచుకుంటే దీనికి బాధ్యత ఎవరని చెప్పి విద్యార్థి యువజన చేసే తరఫున డిమాండ్ చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం, నారా లోకేష్ గారు మీ యొక్క కేబినెట్ నిర్ణయాన్ని 62 సంవత్సరాలు ఏదైతే పెంచుతున్నారో వాళ్ళని ఆపేయండి। వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు। 62 సంవత్సరాలు మీరు పెంచుతున్న ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళలో పిల్లలందరూ కూడా ఫారెన్ లో సెటిల్ అయ్యారు, ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు। వాళ్ళలో నిరుద్యోగులు ఎవరు లేరు। వాళ్ళ పిల్లల్లో అన్యాయంగా అక్రమంగా మేము డిగ్రీలు మరి అదేవిధంగా పీజీలు చదివి రోడ్ల మీద తిరుగుతున్నాం। మా గురించి ఆలోచించండి, లేదంటే అవసరమైతే విద్యార్థి యువజన చేసే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాం।